యెషయా గ్రంథం 40వ అధ్యాయం అందరికి పరిచయమైన ఒక మాట కనబడుతూ ఉంటుంది. లాస్ట్ వచనంలో కనబడుతుంది ఒక మాట. ఆ మాట ఒకసారి ధ్యానిద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. దేవునికి స్తోత్రం. మన బలహీనతలో, మన శక్తి లేనప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిజమే కాదా? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. మనం అందరము కూడా యెహోవా తట్టు తిరగాలి. ఆరాధించినప్పుడు ఆయన కొరకు, ఆయన పరిశుద్ధాత్మ కొరకు, ఆయన మహిమ కొరకు మనం ఎదురు చూచేవారుగా ఉంటే, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు బలహీనతంగా వచ్చామేమో, కాకపోతే ఇబ్బందులతో వచ్చామేమో, కానీ నూతన బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుందండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని దృష్టికి